ఎన్టీఆర్. ఈ 3 అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. తెలంగాణలో రామారావు గారి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. తెలంగాణలోనే కొంతమంది ఎదురు తిరిగారు. నేను ఇది ఉన్నట్టు చెప్తున్నది, ఇట్లా ఏమి తప్పులేదు. కొంతమంది ఏంటి ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ని కూడా తవ్వి పంపించేస్తాం మేము, ఏమనుకుంటున్నారు మీరు, మీ రాష్ట్రంలో పెట్టుకోండి అన్నారు. కానీ రేవంత్ రెడ్డి నికార్స్గా నుంచుని హీ లవ్స్ టు టేక్, నిజంగా ఒక రెబెలస్ లీడర్. ఆయన కరెక్ట్ అనుకుంది, ఖచ్చితంగా కరెక్ట్ అని నమ్మింది చేస్తారు. సరే, తెలంగాణలో వాళ్ళు కొంతమందికి, అది కూడా ఎక్కువ సంఖ్య కాదండి, మేబీ హార్డ్లీ 2%, 3% పీపుల్కి అగేన్స్ట్గా మాట్లాడాలి. కాబట్టి ఐ థింక్ సమ్వన్ ఇస్ బ్యాకింగ్ దెమ్. నా దృష్టిలో అదే ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన అంబటి రాంబాబు కూడా విచిత్రంగా అనిపించింది ఈ కాన్సెప్ట్ని. చాలా విచిత్రంగా అనిపించింది. అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి విశ్లేషిస్తున్నాడండి. ఒక్కసారి అది విందాము. ఇట్స్ హై టైం. అంటే వీళ్ళు కొంచెం కూడా ఓర్చుకోలేరా? పక్క రాష్ట్రంలో రామారావు గారిని పార్టీలకు అతీతంగా చూస్తారు. పివి నరసింహారావు గారు పిఎం క్యాండిడేట్ కింద నుంచుంటున్నా అంటే పోటీ కూడా పెట్టరు. తెలుగువారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు, నేను అడ్డుపడను అని నియోజకవర్గంలో పోటీ కూడా పెట్టలేదు. తెలుసా? కొంచెం సిగ్గుందా ఈ మాటలు మాట్లాడే ముందు? రామారావు గారి ఖ్యాతి గురించి నువ్వు చెప్పాలి ఈరోజు. ఇట్ ఈస్ నాట్, హీ ఈస్ జస్ట్ నాట్ అ పర్సన్ బిలాంగింగ్ టు ఎనీ పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి డెఫినెట్లీ అదొక ప్రౌడ్ మూమెంట్ వాళ్ళకి. కానీ తెలుగువారు వచ్చేటప్పటికి రామారావు గారే పోటీ పెట్టలేదు. ఇండియా ప్రధాని తెలుగువారు అవుతారని పివి నరసింహారావు గారు. తెలుసా అంబటి నీకు? వినండి. హైదరాబాద్లో మనకు ఒకప్పుడు ఉమ్మడి రాజధాని. నందమూరి తారక రామారావు గారు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, మన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎవరు ఆవిష్కరించారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఆవిష్కరించకూడదని కాదు నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి రాజకీయ పార్టీ అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. నిన్న మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓదరగొట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే అద్భుతమైన మాటలు చెబితే తెలుగుదేశం జెండాలు పుచ్చుకొని అందరూ స్వాగతం పలికారు. చిత్రం చూశారుగా. అసలు జన్మకి మారు. ఏమయ్యా, నేను మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించింది రామారావు గారు. క్లియర్. ఇక్కడ దాకా నీ బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేసింది. చూద్దాం ఏంటో తెలుసా, అదే కాంగ్రెస్ పార్టీలో ఆఖరికి ఇందిరాగాంధీ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వచ్చినా కూడా అప్పట్లో ఆయన సగర్వంగా స్వాగతించేవాళ్ళు. తెలుసా? కేసీఆర్ లేకపోతే జగన్ వాళ్ళగా వంగంగంగంగంగ తిరుగుతాడు చూడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఇక్కడ ఒక రాష్ట్ర ప్రధాని వస్తే ఎలా వంగి తిరుగుతాడు? అలా కాదు, నడువు ఇష్టం వచ్చినట్టు వంచేవాళ్ళు కాదు. నిటారుగా నుంచి తెలుగు వారి గురించి పోరాడేవాళ్ళు, అవతల వ్యక్తికి గౌరవం ఇచ్చేవాళ్ళు. అదే రీతిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పివి నరసింహారావు గారు తెలుగువారు కాబట్టి ఆయనకి పోటీ కూడా పెట్టకుండా గెలిపించారు. ఆయన పోటీ చేయదు ఎన్నికల్లో తెలుగుదేశం అని డిక్లేర్ చేస్తారు. ఏంటి విజువల్స్ ఇక్కడ రామారావు గారు, నరసింహారావు గారిది. అంత గౌరవం, మర్యాద ఉండేది తెలుగు ఖ్యాతి కోసం. ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సేమ్ రామారావు గారు చేసినట్టే పివి నరసింహారావుకి ఎలా పోటీ పెట్టలేదో ఆ రోజు, అదే రీతిలో రామారావు గారు ఒక పార్టీ వ్యక్తి కాదు, ఆయన తెలుగు జాతికి ఒక కీర్తి, ప్రతిష్ట, పరువు నిలబెట్టిన వ్యక్తి కింద భావించి విగ్రహావిష్కరణ చేస్తే అక్కడ వచ్చిన కొంతమంది తెలుగుదేశం వాళ్ళు జై తెలుగుదేశం జెండా పట్టుకోక అర్జెంటుగా వైసీపీ జెండా మోస్తారా? బుర్ర ఉందా అంబట్టి మాట్లాడేటప్పుడు? ఐ రియల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
నేను ఏ పార్టీకి భజన కొట్టట్లే ఇక్కడ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ దాట్ టుడే. క్లియర్గా అక్కడ ఏంటి, రామారావు గారు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం జెండాలు తీసుకొచ్చారు. తప్పేంటి దానికి? ఇప్పుడు మీరు పెడతారు బోడి సిద్ధం సభలు, ఆ సభల్లో వచ్చి జై చంద్రబాబు అని కూడా అంటారు. తెలుసా నీకు అది? తెలుసా? కేసీఆర్ సభలు పెడతాడు, పెట్టినప్పుడు జై కాంగ్రెస్ అంటారు. ఏమే బయటోడు ఎవడో వచ్చిండ మన లొల్లి పెడుతున్నాడు అక్కడ అని చెప్పి అరిసెటోడు కేసీఆర్. తెలుసా? మైకా ఎవరది? అక్కడోడు ఉంటాడు, కిరికిరిగాలు ఉండరా? వాడు పాట పెట్టుకుని ఏమైనా పెట్టుకోవాలి, కానీ మన మీటింగ్ కాడ పాట పెడతారు ఎవడన్నా? కానీ ఇక్కడ లొల్లేం జరగలేదే, పండగలా చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. నీ బాధల్లో ఏంటి ఇక్కడ? వాళ్ళందరూ ఎక్కడ మైమరిసిపోతారో, రామారావు గారు ఇంత కీర్తి వచ్చేస్తుందో, రాజశేఖర్ రెడ్డి దాంతో రాజారెడ్డి గొడ్డలుగా ఎలా మిగిలిపోతారో అన్న బాధ ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీకి స్వర్గస్థుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తుంటే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని వెళ్ళి ఆహ్వానం పలికారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హాట్గా మన ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు, రేవంత్ రెడ్డి గారితో. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఏమిటయ్యా మీటింగ్ అంటే, విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక మీటింగ్ పెట్టారు. గుర్తుందా మీకు? పెద్ద ఆర్భాటం చేశారు. అబ్బో నువ్వే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీరుగా చెప్పగా నీరు గారిపోయినట్టు కేసీఆర్ ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద ఒక్కటి పడలేదు, కానీ ప్రతి ఒక్క రీతిలో దాసోహం అనేటట్టు మీటింగులు పెట్టలేదా? వచ్చి వాళ్ళ కొంపల్లో పోయి కూర్చొని మాట్లాడే మీటింగ్ పెట్టుకునేవాడు. ఎవడిచ్చాడా అధికారం? మరి అప్పుడు పోర్ట్ లేదన్న కేసీఆర్కి పోర్ట్లు ఇద్దామనుకుని ఉమ్మడి రాజధానిని వదిలేసి, దాని తర్వాత అప్పుల లెక్కల్లో కూడా వదిలేసి, రావాల్సిన బాకీలు కూడా వదిలేసి పోయి 5 ఏళ్ల పాటు పబ్బం గడిపి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలగబెట్టిన జగన్మోహన్ రెడ్డి గురించి నీకు మాటలు రావా? ఇక్కడ వీళ్ళు అందరు పొలిటీషియన్స్ కలిసి మీటింగ్ పెట్టుకుంటే అఫీషియల్ మీటింగ్లో నీకు దొబ్బడే వచ్చిందా? అందరూ చూసావు ఆ మీటింగ్. దాంట్లో తప్పెవరికి అనిపించలేదే. 2 రాష్ట్రాలు బాగుండాలి అనే ఒక 2 ముఖ్యమంత్రులు ఉన్నారు ఈసారి, ఫస్ట్ టైం. ఇదివరకు డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉండేవి. ఆంధ్రప్రదేశ్ని మింగేయాలన్న జగన్, కేసీఆర్ ఏమో ఇక్కడ కూర్చొని తెలంగాణలో అప్పుల పాలు ఎలా చేయాలని కేసీఆర్. కనీసం కేసీఆర్కి నేను ప్లస్ పాయింట్ ఇస్తా. ఇక్కడ రాష్ట్ర ఫీలింగ్ ఇంపార్టెంట్ అతనికి. అక్కడైతే ఏ రాష్ట్ర ఫీలింగ్ ఉండదు. తెలీదా మాకు? చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్కి చంద్రబాబు నాయుడు గారు అంటే పడదు. ఎందుకో ఆయన కింద శిష్యరికం చేస్తే అతను పడదు. శిష్యరికాలు కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు వచ్చారు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరూ తెలుగువారు ఎక్కడున్నా బాగుండాలంటున్నారు. తప్పేంటి దీంట్లో? తెలంగాణ ఎదగాలి, ఆంధ్ర ఎదగాలి. దీంట్లో రేరుది నాశనం అవ్వకూడదు. అలాంటి స్ఫూర్తిలో రామారావు గారి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పెట్టారు. తెలుగువారి ఆత్మ గౌరవ నినాదాన్ని తీసుకొచ్చిన రామారావు గారికి, హీరో రామారావు గారికి కాదు అక్కడ పెట్టింది. తెలుగువారు అన్నప్పుడు వాళ్ళు 100 పార్టీలు చెంది ఉంటారు. ఈ వైసీపీలోనే నువ్వు రామారావు గారు ఫ్యాన్లు అని చెప్పు తిరుగుతున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్స్ మైత్రివనం, అమీర్పేట ఏరియాలో ఆంధ్ర వాళ్ళు ఉండరా? సరే, అక్కడ టీడీపీ జెండాలు ఎగిరిని, ఒకవేళ నష్టం జరిగితే అది రేవంత్ రెడ్డికి జరుగుతుంది. నీకు పార్టీ లేదు, పాడు లేదు. ఇక్కడ నీ స్వరం ఎందుకు? ఇక్కడ నువ్వు అర్జెంటుగా ఏం చెప్దాం అనుకుంటున్నావు? అక్కడ బీజేపీతో, నువ్వు ఇక్కడ కాంగ్రెస్తో బీ టీమ్ టీడీపీ అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారండి మొత్తం వీడియోలో. రామారావు గారు విగ్రహం పెట్టిన దానికి టీడీపీ వాళ్ళు వచ్చి జేఎన్టీఆర్ అన్న స్లోగన్ కొట్టిన దానికి అసలు వాట్ వే ఇస్ దిస్ కనెక్టెడ్? బీ టీమ్ ఎలా అవుతుంది టీడీపీకి? ఆంధ్ర సెటిలర్ ఓట్లు ఎక్కడ పడతాయి అన్నది ఒక విషయం ఇక్కడ. నిన్న జరిగిన విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఆంధ్ర వాళ్ళందరూ స్పెల్ బౌండ్ అయ్యారు. జూబ్లీస్ బై ఎలక్షన్స్ అసలు లిటరలీ ఒక బెంచ్ మార్క్ కింద ఉంచింది ఓటింగ్ ఎలా జరుగుతుంది ఇక్కడి నుంచి అని. అన్న వెంటనే తీసుకొచ్చి పెడితే తప్పేంటి దీంట్లో? మీరు అడగండి వెళ్ళి, తప్పే ఉంది. భావ కవులు ఉన్నారు, మనకి గద్దర్ గారు ఉన్నారు, వీళ్ళందరి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టమని అడగండి, తప్పేంటి? నువ్వు పెట్టు, కాదని ఎవరన్నారు? నువ్వు పెడితే తప్పని నేను అన్నావు. అసలు నేను ప్రోత్సహిస్తా. గద్దర్ విగ్రహం పెట్టి నువ్వు ఆటికి ముందు రారు. ఎప్పుడు చూసినా రాజారెడ్డి విగ్రహాలు పెట్టడానికి తిరుగుతూ ఉంటారు మీరు. సో
చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్, దాని తర్వాత మోడీ గారికి వంగి వంగి దండాలు పెడతారు. ఇలాంటి రైమ్ అండ్ రిథమ్ సింపుల్గా వెరీ ఫోకస్డ్గా ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీదే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం పడుతున్నారని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా దరిద్రం ఎంత దాకా ఎక్స్టెండ్ అయిందంటే పక్క రాష్ట్రంలో రామారావు గారి విగ్రహం రేవంత్ రెడ్డి గారు పెడితే ఇట్స్ అ బీ టీమ్ ఆఫ్ టీడీపీ అంటారు. ఇలాంటి వాగులు వాక్కండి. ఇక్కడ తెలంగాణలో ప్రజలు ఏపీ ప్రజల్లాన్ని చైతన్యవంతులు, వాళ్ళకి ఏది నచ్చుతుందో అది చేస్తారు. రామారావు గారు విగ్రహం పెట్టినప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చి జెండాలు పుచ్చుకుంటారు తప్ప రాజారెడ్డి జైందాబాద్ అని కొట్టరు అక్కడికి వచ్చి. కామన్ సెన్స్ ఇది. సో చూసే మీ అందరికి ఏమనిపిస్తుంది? రామారావు గారి విగ్రహం పైన ఈ అంబటి వైసీపీ వాళ్ళ గోల్ ఏంటి? రామారావు గారి విగ్రహం ఒకవేళ పెడితే తెలంగాణలో దాని మీద రిపర్కషన్స్ వస్తే ఫేస్ చేసేది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కాదు, వైసీపీ కూడా కాదు. వీళ్ళందరికీ ఏంటి దోల? ఊళ్ళో పెళ్లికి వీళ్ళ హడావిడి ఏంటో కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.